హాయ్ హలో నేను మీ వీణా. వెల్కమ్ టు వీణా ఫుడ్ అండ్ లాగ్స్. ఈరోజు మీ అందరి కోసం బిసిబెల్లాబాద్ పౌడర్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. నేను తీసుకున్న కొలతల ప్రకారం మీరు తీసేసుకుని చేసుకోండి. ఏమేమి కావాల్సిన పదార్థాలని ఇలాగ రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఎంతెంత తీసుకోవాలనేది చూపిస్తానండి. అలాగే తీసేసుకుని మీరు కూడా ప్రిపేర్ చేసేసుకోండి. ధనియాలు ఒక 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ మంచి నువ్వులండి, అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ బియ్యము, ఒక 2 స్పూన్లు ఎండు కొబ్బరి తీసుకోండి, 1 స్పూను శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు అండి, అలాగే దాల్చిన చెక్క, కొద్దిగా మిరియాలు, మెంతులు, 4 లవంగాలు, 2 ఇలాచి, ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఇంగు తీసుకోవాలి. అలాగే బాడిగే మిరపకాయలండి. ఈ మిరపకాయలు తీసుకున్నారంటే బిసిబెల్లాబాద్ చాలా బాగుంటుంది. బాగా ఎండలో పెట్టేసుకుని తీసుకోండి. అలాగే మనం నార్మల్గా వాడే మిరపకాయలు కూడా తీసేసుకోండి. కొద్దిగా గసగసాలు, రాళ్ళుప్పు, కొద్దిగా పసుపు తీసుకోండి. పసుపు వేసుకోవడం వల్ల కలర్ వస్తుంది. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అన్నింటినీ వేయించుకోవాలండి. పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేయించుకుందాం. మీరు కుదిరితే ఒకటొకటే కూడా వేయించుకోండి. సిమ్లో పెట్టేసుకొని ఇలా వేయించుకోవాలండి. అందులోకి ధనియాలు కూడా యాడ్ చేసేసుకుందామండి. ఈ మినప్పప్పు, శనగపప్పు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు వేసుకోండి. ధనియాలు తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. బాగా సిమ్లో పెట్టేసుకొని కొద్దిగా ఓపిక్గా వేయించుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయ్యాయి. మనకి మంచిగా వేగిపోయిన ఫ్లేవర్ అనేది వస్తుంది. అప్పుడు తీసేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ వచ్చినప్పుడు మనము ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలాగే ఆవాలు, మంచి నువ్వులు, గసగసాలు వేసేసుకుందామండి. చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఇవి మూడింటిని ఒకటేసారి ఫ్రై చేసేసుకోవచ్చు. ఓకే, ఈవెన్గా ఫ్రై అయిపోతాయి. ఈ మూడింటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసేసుకొని తీసేసుకుందామండి. ఇవి చాలా తొందరగా వేగిపోతాయి. చూసుకొని వేయించుకోండి. చూడండి కలర్ బాగా చేంజ్ అయిపోయినాయి. ఆవాలు కూడా చిట్చిటా అని వేగిపోయాయని తీసేసుకుందాం. ఇప్పుడు మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, మెంతులు, జీలకర్ర అన్నింటినీ ఒకటేసారి వేసుకొని ఫ్రై చేసేసుకుందామండి. సిమ్లోనే వేయించుకోవాలండి. ఆయిల్లో పెట్టారని తొందరగా మాడిపోతాయి. కొద్దిగా ఫ్రై అయింది కదా, రైస్ కూడా వేసుకునేద్దామండి. బియ్యం వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. బాగా ఫ్రై చేసేసుకోవాలండి. సాంబార్ పౌడర్ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవచ్చండి. సాంబార్ పౌడర్ కూడా ఎలా చేసుకోవాలో ఇంకొక వీడియోలో చేసి చూపిస్తానండి. మన ఇంట్లోనే ఈజీగా గరం మసాలా, సాంబార్ పౌడరు అన్నీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. బిర్యానీ మసాలా పౌడరు అన్నీ మరో వీడియోలో చేసి చూపిస్తానండి. సాంబార్ పౌడరు వీటన్నిటిని కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలండి. కొద్దిగా ఫ్లేమ్ని తగ్గించుకుంటూనే వేయించుకోవాలండి. ఆయిల్లో మాత్రం పెట్టుకొని వేసుకోకండి. ఇప్పుడు ఎండు కొబ్బరి వేసుకుందామండి. ఒక 2 స్పూన్స్ ఎండు కొబ్బరి వేయించుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే తురిమేసి ఎండలో బాగా పెట్టేస్తారంటే డ్రైగా అయిపోతుంది. ఆ తర్వాత కూడా వేయించేసుకోవచ్చండి. ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసామంటే కొబ్బరి కూడా వేగిపోతుంది. తీసేసుకుందాం. అలాగే కరివేపాకు అండి. నేను ఒక 1/2 కప్పు కరివేపాకు తీసుకున్నాను. కరివేపాకు కూడా కరివేపాకు వేయడం వల్ల స్మెల్ అనేది చాలా బాగుంటుందండి. మంచి ఫ్లేవర్తో కరివేపాకు కూడా బాగా వేగిపోయిందండి. చూడ ఇలా నొక్కామంటే తునిగిపోయేలాగా ఉండాలండి. అప్పుడే బాగా ఫ్రై అయిందని. ఇందులోకి లాస్ట్లో ఎండుమిర్చి యాడ్ చేసుకుందామండి. ఎండుమిర్చి మొదటిగానే వేయించుకున్నారంటే ఘాట్ అనేది ఎక్కువగా వచ్చేస్తుంది. తర్వాత గింజలన్నీ వేసుకునేదానికి కష్టమవుతుంది. లాస్ట్లో మిర్చి యాడ్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసేసుకొని నేను ఫ్రై చేస్తున్నానండి. అలాగా డ్రైగా కూడా వేయించుకోవచ్చు. ఆయిల్ వేసుకున్నారంటే మిర్చిలో ఉంటే కారం అనేది బయటకు రాదండి. వేసేసుకుని ఒక 2 to 3 మినిట్స్ ఫ్రై చేసేసుకుందామండి.
తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకోవాలండి కొద్దిగా. అందులోకి ఉప్పు వేసుకున్నామంటే ఆ పౌడర్ అనేది టేస్ట్ బాగుంటుంది. వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి వీటన్నిటిని. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. పూర్తిగా చల్లారిన తర్వాతే మిక్సీకి వేసుకోండి. మీరు వేడిపైన వేస్తే ముద్దలాగా వచ్చేస్తుందండి, పౌడర్ సరిగ్గా రాదు. వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందామండి. మీరు కావాలంటే ఫుల్గా వేసుకోకుండా సగం సగం వేసుకొని కూడా మిక్సీ పట్టేసుకోవచ్చండి. నేను తీసుకున్న వాటికి మిక్సీ జార్ అనేది సరిపోయింది. మీరు కావాలంటే 2 సార్లు అయినా వేసేసుకోవచ్చు, మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి. వేసేసుకుని పసుపు ఇందులోకి యాడ్ చేసేసుకుని మరొకసారి మిక్సీ పట్టేసుకుందామండి. పసుపు వేయడం వల్ల బిసిబెల్లాబాద్ పౌడర్ అనేది కలర్ వస్తుంది. మనం ఎటువంటి కలర్స్ యాడ్ చేయలేదు కదా, సో పసుపు కొద్దిగా వేసుకోండి, కలర్ అనేది బాగుంటుంది. మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక కప్లోకి తీసేసుకుందామండి. మీరు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే బిసిబెల్లాబాద్ అనేది మీకు ఎప్పుడు కావాలో అప్పుడు చేసేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. న్యాచురల్గా మన ఇంట్లోనే ఇలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఎలా వచ్చిందనేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇలాంటి గాజు బౌల్లకు ప్లాస్టిక్ డబ్బాలకు తీసేసుకొని మూత క్లోజ్ చేసేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే చాలా రోజులు ఉంటుందండి. బయటైనా పెట్టుకుంటే 1 మంత్ వరకు ఉంటుంది. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో బిసిబెల్లాబాద్ పౌడర్. చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలండి.